కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము ఒక వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరందరూ కలిసి బిగ్గరగా చదవండి. ఒక వచనం నేను, మరి ఒక వచనం మీరు, చివరి వచనం అందరం కలిసి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. మరి ఒకసారి ఆఖరి వచనం అందరు కలిసి. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. మంచిది. చిన్న ప్రార్థన. ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధనా కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం మీరు దీవించండి. చదవబడినటువంటి లేఖన భాగంలో ఉండేటువంటి సత్యాలను గ్రహించేటువంటి నేర్పును పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా మా హృదయాలకు, మా జీవితాలకు ఏ అవసరమో మాకు వాటిని వినిపింపచేయండి. అలాగనే మా ప్రభువా, పరిశుద్ధాత్మని యొక్క స్వరానికి లోబడి దాని ప్రకారంగా జీవించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించి ఆశీర్వదించుదురని యేసయ్య గణనామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి కీర్తన చాలా గంభీరమైనటువంటి కీర్తన. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రభావము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క పరిస్థితి పరలోకంలో ఏ రీతిగా ఉన్నదో అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగే భూమి మీద అంటే ఆయన యొక్క ప్రభావము, 1000 ఏండ్ల పరిపాలన ఏ రీతిగా ఉండబోతుంది రెండవ రాకడ తర్వాత అనే విషయాలను గురించి ఇక్కడ చెప్పబడినటువంటి సంగతుల్ని మనం చదివాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు ప్రభావము అనేటువంటి మాట చాలా ఎక్కువగా మనకు కనబడతా ఉంది ఈ కీర్తన అంతట్లో కూడా. ప్రభావము అనగా దేవుని యొక్క మహిమ అని మనం చెప్పుకోవచ్చు, దేవుని యొక్క తేజస్సు అని మనం చెప్పుకోవచ్చు, ఇంగ్లీష్లో గ్లోరీ అని చెప్పచ్చు, ద ఎఫెక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రీతిగా ఆయన యొక్క ప్రభావం అంటే ఆయన ఎక్కడ ఉంటే, ఎక్కడికి వెళ్తే, ఆయన ఎక్కడ సంచరిస్తే ఆ ప్రభావము అక్కడ ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినటువంటి కాలంలో 3.5 సంవత్సరముల ఆయన యొక్క సువార్త పరిచర్యలో కూడా ఆయన అనేక స్థలాలకు వెళ్ళి అనేక స్థలాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు మరి ఆయనలో నుండి ప్రభావము మరి వచ్చుట చేత కొంతమంది స్వస్థపరచబడ్డారు, కొంతమంది వెలిగించబడ్డారు, కొంతమంది రక్షణలోనికి వచ్చారు, కొంతమంది మారుమనసు పొందారు, కొంతమంది జీవితాలు మార్చబడ్డాయి. ఈ రీతిగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ తన ప్రభావము అంటే తన యొక్క సిగ్నేచర్ వారి యొక్క జీవితాల్లో కనుపరచబడింది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మన జీవితాలు కూడా ఆయన ప్రభావము చేత నడిపించబడతా ఉంటున్నాయి. వీఆర్ ఎన్లైటెన్డ్ బై ద పవర్ ఆఫ్ క్రైస్ట్. మన యొక్క జీవితాలు ఆయన ప్రభావము చేత నడిపించబడతా ఉంటున్నాయి, వెలిగించబడతా ఉంటున్నాయి, సంరక్షించబడతా ఉంటున్నాయి.
ఇంకా ఎక్సెట్రా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాగా అపోస్తులైనటువంటి పౌలు ఒక చక్కటి మాటను అంటూ ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం త్రిప్పండి. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం త్రిప్పండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 22 verse 11. 22:11. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున. చాలండి. ఆ వెలుగు యొక్క ప్రభావము అనగా పౌలును దేవుడు దమస్కు మార్గములో దర్శించినటువంటి వివరాన్ని అక్కడ తెలియచేస్తున్నాడు. అవే మాటలు 9వ అధ్యాయము 6వ వచనంలో కూడా చెప్పబడ్డాయి. మరి ఒకసారి ఇక్కడ మరలా రిపీట్ చేస్తూ ఉంటున్నాడు. అయితే తన మార్గములో తాను వెళ్ళిపోతూ ఉంటుండగా, సరైనటువంటి సత్య మార్గము కాదది, సరైనటువంటి దేవుడు ఇష్టపడేటువంటి మార్గము కాదు అది. అయితే అలాగ ప్రయాణిస్తున్నటువంటి పౌలు జీవితాన్ని ఎన్లైటన్ చేయటానికి, వెలిగించటానికి దేవుడు తన వెలుగు యొక్క ప్రభావాన్ని ఆ స్థలంలో కనుపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఏ ప్రభావము? వెలుగు యొక్క ప్రభావము అని అంటూ ఉంటున్నాడు. ఆ వెలుగు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ ప్రభావము చేత మనుష్యుడు నడవవలసినటువంటి మార్గము, మానవుడు వెంబడించవలసినటువంటి సత్యము, మానవుడు పాటించవలసినటువంటి మాదిరిని ఆయన కనుపరుస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక 5 విషయాలు మీకు నేను తెలియచేసి వాక్యాన్ని నేను ముగిస్తాను. ఆ ప్రభావము లేకపోవుట చేత ఇశ్రాయేలీయులు ఏ రీతిగా తమను తాము దేవునికి అయిష్టులుగా తీర్చబడ్డారో, దేవుని యొక్క తీర్పుకు లోనయ్యారో, దేవుని యొక్క మాట విననటువంటి జనాంగంగా వారు ఏ రీతిగా ఉన్నారో అనే విషయాలు మనం గమనించుకుందాం. పరిశుద్ధాత్ముడు ఆరాధనలో కూడా ఆ విషయాల్ని జ్ఞాపకం చేశాడు. కనుక ఇశ్రాయేలీయుల యొక్క జనాంగము దేవుని మాట విననటువంటి జనాంగం, దేవుని సత్యాన్ని వెంబడించినటువంటి జనాంగం, దేవుని యొక్క మార్గాన్ని పాటించలేనటువంటి వారు, అవిధేయులైనటువంటి వారు, మరి ఒక క్రమమైనటువంటి పద్ధతిని అలవాటు చేసుకోలేనటువంటి ప్రజలుగా ఇశ్రాయేలీయుల్ని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే మొదటిగా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం త్రిప్పండి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మందసము పట్టబడినందున తన మామయు తన పెనిమిటియు చనిపోయినటువంటి సంగతి తెలుసుకొని, ఇశ్రాయేలీయుల యొక్క ప్రభావము పోయేనని తెలుసుకొని తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టాను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఏలీకి 2 కుమారులు ఉన్నారు, మనకు తెలిసినటువంటిదే. పేర్లు చెప్తారా? హోఫ్ని, ఫినెహాస్. అయితే వీరిరువురు కూడా ఫిలిస్తీయులతో యుద్ధము వచ్చినటువంటి సందర్భంలో వారు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆ యుద్ధంలో వారు హతులైపోయారు. ఇశ్రాయేలీయులకు ఓటమి సంభవించింది. ఇశ్రాయేలు జనాంగము ఆ బ్యాటిల్లో గెలవలేకపోయారు, ఓడిపోయారు. దానికి తోడు 2 కుమారులు కూడా చనిపోయారు. ఈ 2 కుమారులు చనిపోయారనేటువంటి సంగతి ఒకడు వచ్చి ఏలీకి చెప్పిన వెంటనే, ఏలీ కూడా ఉన్నపాటున 2 కడుపున పుట్టినటువంటి కుమారులు 2 చనిపోయారనేటువంటి వార్త విన్నటువంటి ఆ యొక్క తండ్రి కూడా అక్కడికక్కడే పడిపోయి మెడ విరిగిపోయి చనిపోయినట్లుగా మనం చూడవచ్చు. అప్పటికి నిండు గర్భిణిగా ఉన్నటువంటి ఏలీ యొక్క కోడలు ఫినెహాసు యొక్క భార్య మరి ఈ యొక్క వార్తను వినింది. సహజంగా ప్రెగ్నెంట్గా ఉండేటువంటి లేడీస్కి సంతోషకరమైనటువంటి వార్తలు చెప్పమని చెప్తారు, ఆనందంగా ఉంచమని చెప్తారు. అప్పుడు తల్లి బిడ్డ 2 హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి. కానీ
ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే చాలా విషాదకరమైనటువంటి వార్త ఈమె వినాల్సి వచ్చింది. ఏలీ యొక్క కోడలు పెనిమిటి ఆ యొక్క బ్యాటిల్లో చనిపోయాడు, భర్త ఫినెహాస్ చనిపోయాడు, అలాగే తన మామ అయినటువంటి ఏలీ కూడా చనిపోయాడనేటువంటి వార్త. అది ఒక ఎత్తు. మరి యొక్క మాట ఏంటంటే ఆ యొక్క నిబంధన మందసము ఇశ్రాయేలీల్లో లేదు, ఆ మందసము ఫిలిస్తీయులు మోసుకొని వెళ్ళిపోయారు, అది ఇక ఇశ్రాయేలు సమాజము మధ్య లేదు. అంటే దేవుడు వారి మధ్య లేడు, దేవుడి ప్రభావం వారి మధ్య లేదు, దేవుని యొక్క సహాయము వారి మధ్య లేదు. ఇశ్రాయేలీయులు పాత నిబంధన కాలం ప్రకారంగా నమ్మేటువంటిది ఏంటంటే ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అనేది ఎక్కడ ఉంటుందో, నిబంధన మందసము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాంట్లో దేవుడు ఉంటాడని, ఆయన యొక్క ప్రభావము అది ఎక్కడ ఉంటే దాని చుట్టూ ఉన్నటువంటి వారి మీద ఆ ప్రభావము ఉంటుందనేది వారు నమ్మేటువంటి వారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ మరి ఆ వార్త వినిందో వెంటనే అక్కడికక్కడే కింద పడిపోయి మరి నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరో సహాయం చేసి బిడ్డను కనేలాగా చూశారు. అయితే బిడ్డను కన్న తర్వాత ఆనందంగా తీసుకొని ఆమెకిస్తే ఆమె ఆ బిడ్డను చూసి ఆమెకు ఆ బిడ్డకు ఆమె ఒక పేరు పెడుతుంది. ఏం పేరు అది? ఈకాబోదు అనేటువంటి పేరు. ఈకాబోదు అనేటువంటి పేరుకు అర్థము ప్రభావము పోయెను, ప్రభావము లేదు. దేవునిని వెంబడించవలసినటువంటి వారు దేవునిని వెంబడించట్లేదు, దేవునికి సాక్షార్థముగా ఉండవలసినటువంటి వారు దేవునికి సాక్షార్థముగా ఉండట్లేదు. వారి యొక్క జీవితాలు వ్యర్థం, వారు చేసేటువంటి భక్తి వ్యర్థం, వారు చేసేటువంటి ఆరాధన వ్యర్థం. ఏ విధమైనటువంటి ప్రభావము లేనటువంటి జనాంగముగా నేడు కూడా తయారవుతూ ఉంటున్నారు క్రైస్తవ సంఘాల్లో ఉండేటువంటి మరి క్రైస్తవులు అనబడినటువంటి వారు. ఎందుకంటే వారి జీవితాల్లో ఆ ప్రభావము లేదు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సేవించాలనేటువంటి ఆ ఆశ వారిలో లేదు. సాతానుడు వారిని అనేక రకాలైనటువంటి మరి ప్రక్రియలకు గురి చేసి దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసము నుండి, దేవుని ప్రణాళిక నుండి, దేవుని వాత్సల్యము నుండి దూరముగా తీసుకొని వెళ్ళిపోయేటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఈ యొక్క స్త్రీ ఇక్కడ ఆ యొక్క బిడ్డను కన్నా వెంటనే ఆ యొక్క పేరును పెడతా ఉంది. ప్రభావము పోయింది. మరణము, తన ఇంటిలో మరణము, ఇశ్రాయేలు జనాంగము మధ్య కూడా మరణము. ముందొకసారి పోతే 4,000 మంది చనిపోయారు, మరలా ఇంకోసారి పోతే 30,000 మంది చనిపోయారు. ఇంత ఘోరమైనటువంటి పరాజయము, ఇంత ఘోరమైనటువంటి అవమానము, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలు జనాంగానికి రావటానికి కారణం ఏంటంటే వారి జీవితాల్లో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వనటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. దేవుని మాటను విననటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. ఒక మాట చదివి సహాయం చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 21 ఆఖరి వచనం 25. జడ్జెస్ 21:25. ప్రతివాడును తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించుచూ వచ్చెను. చదవండి, లాస్ట్దే అయిపోయిందా? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. అంటే నాయకుడు లేడు, రాజు లేడు. అందుచేత వారు ఎలాగొచ్చారంట? తమకు ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించుచూ వచ్చారు. ఎప్పుడైతే దైవ నియమము ప్రకటించబడదో, ఎప్పుడైతే ఒక సరి అయినటువంటి నాయకత్వం ఉండదో, ఒక సరి అయినటువంటి రాజు ఉండడో, ఒక సరి అయినటువంటి కాపరి ఉండడో, ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదే మాట యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. 53వ అధ్యాయంలో వారందరూ కూడా తమకిష్టం వచ్చిన రీతిలో దారి తప్పిపోయారు. దారి తప్పిపోయినటువంటి జనాంగము. అందుకే నిబంధన మందసం వారి మధ్యలో నుండి తీసివేయబడింది. ఎందుకంటే వీరు ప్రభావము అది వారి మధ్య ఉన్నా కానీ ఆ ప్రభావం వారికి అంటట్లేదు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఆ వాక్యం వారి హృదయంలోనికి వెళ్ళట్లేదు. ఆ వాక్యము వారి హృదయాల్లో పని చేయట్లేదు. ఆ వాక్యము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో తమ జీవితాల్ని
మరల్చుకోవటానికి వారు అప్పగించుకోవట్లేదు. కానీ దేనికి అప్పగించుకుంటున్నారంటే తమకిష్టమైనటువంటి రీతినికి అప్పగించుకుంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు చేసినటువంటిది అదే. అస్తారోతు అనబడినటువంటి ఒక దేవతను అక్కడ స్థాపించి యెహోవా దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి యొక్క ప్రజలు, యెహోవా దేవుణ్ణి పూజించవలసినటువంటి యొక్క ప్రజలు అన్య దేవతలను, అన్య జనాంగాన్ని, అన్య సాంప్రదాయాలను వారి మధ్య మిళితము చేయట ద్వారా యెహోవాకు రావాల్సినటువంటి మహిమ రాకపోగా వీరు చెడు మార్గములను ఆశ్రయించినటువంటి ప్రజలుగా వీరుంటున్నారు. కాబట్టి వారక్కడ దేవుని మార్గమును ఎరగనటువంటి జనాంగము, దేవుని సత్యం ఎరగనటువంటి జనాంగం. ఎందుకంటే ముందు తరం గతించిపోయింది, ముందు తరం చనిపోయారు. ఈ పిల్లలు పైకి ఎదిగి వచ్చినటువంటి వారిలో ఆ వాక్య ప్రభావము వారిలో నాటబడకపోవట చేత వీరు ఒక క్రొత్త తరముగా, యెహోవాను ఎరుగనటువంటి తరముగా, యెహోవా కార్యాలు తెలియనటువంటి తరముగా, యెహోవా ఐగుప్తు నుండి వీరిని తీసుకొని వచ్చి ఎన్ని రకాలుగా దేవుడు వీరిని మేపాడో, పోషించాడో, సంరక్షించాడో అనేవి ఏవి కూడా తెలియనటువంటి తరము ఒకటి వచ్చింది. అదే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి తరము. అందుకనే ప్రభావం వారిలో నుండి తీసివేయబడింది. దేవుడు వారి మధ్య నుండి అన్య జనాంగాల మధ్యలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. సామెతల గ్రంథం త్రిప్పండి, 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. నాయకుడు లేనటువంటి ప్రజ ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ సమయంలో ఎలాగ పాటించాలో తెలియదు, ఎలాగ ప్రభువుని సేవించాలో తెలియదు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పిదము అదే. అందుకే ఆలోచనకర్తలు అనేకులుండుట అది రక్షణకరము అని అంటా ఉంటున్నాడు. దేవుడిచ్చేటువంటి ఆలోచన మనకు కావాలి. నేడు మన జీవితాలు దేవుని ప్రభావం చేత నింపబడాలి అని అంటే దేవుని యొక్క ఆలోచన మనకు అవసరం, పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన మనకు అవసరం. ఆయన ఆలోచనకు మనం లోబడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ స్వరానికి మనం వినవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అయితే ఇక్కడ వారు విన్నటువంటి ప్రజలు కాదు. ఈకాబోదు అని పేరు పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె గుర్తించింది, చనిపోయిన దానికంటే కూడా ఆమె ఏం గుర్తించిందంటే ఆ నిబంధన మందసము తీసుకొని వెళ్ళిపోబడిందని చెప్పి ఆమె విన్న వెంటనే ఆమె అక్కడ మూర్ఛిల్లిపోయినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. గనుక దేవుని ప్రభావమును ఎరుగనటువంటి జనాంగము మొదటిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవ విషయం మనం గమనించుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలోనే 3వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అంటున్నాడు. అరుదు అంటే అక్కడ వాక్యము రావాల్సినటువంటి సమయంలో రావట్లేదు. దేవుని యొక్క స్వరము వినిపించబడవలసినటువంటి సమయంలో వినిపించబడట్లేదు. దేవుడు వారితో వచ్చి మాట్లాడవలసినటువంటి సమయంలో మాట్లాడట్లేదు. ఆదామవలు ఏదేను వనంలో వారు ఉన్నప్పుడు దేవుడు వారితో ప్రతిరోజు కూడా వచ్చి మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. ఎప్పటి వరకు అంటే వారు ఆ నీతిని కాపాడుకున్నంత వరకు, ఎప్పటి వరకు అంటే వారు దేవుని యొక్క క్రమములో ఉన్నంత వరకు. కానీ ఎప్పుడైతే వారు దేవుని క్రమాన్ని అతిక్రమణ చేశారో, దేవుని మాట విననటువంటి వారుగా వారు ఉన్నారో, దేవుడు ఏం చేశాడు? ఇక నీకు నాకు సహవాసం లేదురా బాబు, ఇక్కడి నుంచి నీవు బయటికి పో. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, దేవుని వాక్యము చాలా అరుదుగా వచ్చింది. ఎందుకంటే వారు నీతి లేనటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు కాబట్టి దేవుడు వారితో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. నాకు ఆరాధనలో తిప్పినటువంటి వాక్య భాగంలోనే మనం చూస్తే 81వ కీర్తనలోనే
యాక్చువల్గా నేను ఆ రిఫరెన్స్ అసలు నాకు మైండ్లో కూడా లేదు, కానీ పరిశుద్ధాత్ముడు ఇందాక జ్ఞాపకం చేశాడు. 81వ కీర్తన 11వ వచనంలో, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అని అంటున్నాడు. ఎందుకంటే దేవుని స్వరము రావట్లేదు ఇక్కడ. దెర్ ఈజ్ నో వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని వాక్యము ప్రకటించబడట్లేదు. ఎందుకంటే వీరికి వాక్యం అంటే ఇష్టం లేదు. వాక్యము ఇష్టం లేనటువంటి వారి మధ్య దేవుడు కూడా రావటానికి ఇష్టపడట్లేదు. వీరిని శ్రమకు అప్పగించేసి ఉన్నాడు, వీరిని కష్టానికి అప్పగించి వేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అసలు వాక్యము ఆయన దగ్గరే ఉన్నది. యోహాను 1:1 ఏమంటాడు అక్కడ? ఆదియందు వాక్యమే దేవుడై ఉండెను. అలాంటిది దేవుడే వాక్యముగా ఉన్నటువంటి దేవుడు ఇక్కడ తన స్వరాన్ని అసలు వినిపించటానికి అయిష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వీరు ఎలాగున్నారంటే అసలు ఆలకించట్లేదు. ఆలకించినప్పుడు ఇంకెక్కడి నుంచి వింటారు? మొదట స్టెప్పే లేకపోతే, మొదట నువ్వు చేయవలసినటువంటిదే నువ్వు చేయలేకపోతే ఇంకా రెండవ మెట్టును ఏ రీతిగా అందుకోగలవు? ఇశ్రాయేలు జనాంగము చేసినటువంటి తప్పిదము అదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పు సువార్త పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫిలిప్పు చెప్తున్నటువంటి మాటలకు ఏక మనస్సును వారు కేంద్రీకరించారంట. చదవండి ఆ మాట. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. జన సమూహములు ఫిలిప్పు చెప్తున్నటువంటి మాటలను విని, ఫిలిప్పు చేసినటువంటి సూచక క్రియలన్నీ కూడా చూసినందువలన ఏక మనస్సుతో ఏం చేశారంటే ఏక మనస్సుతో లక్ష్యము ఉంచారు. అంటే దే సబ్మిటెడ్ దెమ్సెల్స్ టు వాట్ దే హ్యావ్ లిజన్డ్. వారు విన్నటువంటి మాటల మీద వారి మనస్సును కేంద్రీకరించారు. ఎవడో వచ్చాడయ్యా చెప్పుకున్నాడు, కాసేపు దేవుని మాటలేదో చెప్పాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకోలేదు. వాళ్ళు చెప్పబడినటువంటి ప్రతి మాట మీద వారు ఏక మనస్సుతో లక్ష్యము ఉంచారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క మనస్సు ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపు వచ్చినప్పుడు ఏక మనస్సుతో వెంబడించేటువంటి తత్వము అక్కడ అగుపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే 19వ అధ్యాయం తిప్పండి. 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. చాలండి. ఇంత ప్రభావముతో దేవుని వాక్యము వ్యాపించను. దేవుని వాక్యం ఎలాంటిదంట? ప్రభావము కలిగినటువంటిది. దేవునిలో ప్రభావం ఉన్నది, ఆయనలో నుండి వచ్చినటువంటి వాక్యములో కూడా ప్రభావం ఉన్నది. ఎందుకంటే ఆ వాక్యము ప్రతి ఒక్క హృదయాన్ని తాకుతున్నప్పుడు, ప్రతి విశ్వాసి యొక్క మనస్సును తాకుతున్నప్పుడు ఆ వాక్య ప్రభావం ఏం చేస్తుందంటే ఆ మనస్సు యొక్క లోతుల్లోనికి అది చొచ్చుకొని పోయి ఆ వాక్యము బలపరుస్తుంది, ఆ వాక్యము రక్షిస్తుంది, ఆ వాక్యము స్వస్థపరుస్తుంది, ఆ వాక్యము ఆదరిస్తుంది, ఆ వాక్యము సరిచేస్తుంది, ఆ వాక్యము క్రమపరుస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే వినే స్వభావం ఉండాలి, లక్ష్యము చేసేటువంటి స్వభావము ఉండాలి. అక్కడ వాక్య ప్రభావము వ్యాపించింది అంటున్నాడు. నేడు అనేక సంఘాలు ప్రపంచంలో ఉంటున్నాయి, కానీ వాక్యాన్ని వారు వ్యాపింపచేయట్లేదు, వాక్యాన్ని ప్రకటించట్లేదు, సువార్తను ప్రకటించట్లేదు, సత్యాన్ని ప్రకటించట్లేదు, వాక్య క్రమాన్ని ప్రకటించట్లేదు. ఏదో 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 మార్కెటింగ్, సోషల్ గాస్పెల్, సోషల్ మార్కెటింగ్,
కమర్షియల్. నేడు సేవ అనేది ఒక బిజినెస్ అయిపోయింది, కానీ అది వాక్యానికి స్థానం ఇచ్చి వాక్య ప్రభావము చేత నడిపించబడేటువంటి సంఘాలు నేడు చాలా అరుదుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే కాలము త్వరితగతంగా గడిచిపోతూ ఉన్నది. అతి సమీపాన ప్రభు యొక్క రాకడాలో మనం ఉంటున్నాము. కాబట్టి నేడు వాక్యాన్ని వ్యాపింపచేసేటువంటి సంఘాల కంటే కూడా సాతానుడికి కేంద్రీకరించేటువంటి సంఘాలు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. లోకాన్ని కలిపేసేటువంటి సంఘాలు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. పాపాన్ని సంఘంతో మిళితం చేసేటువంటి సంఘాలు నేడు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. కానీ ఇక్కడైతే మనం చూడగలుగుతూ ఉంటున్నాము, వాక్యం అక్కడ చాలా అరుదుగా ప్రకటించబడింది. దేవుడు అరుదుగా వస్తాడు. ఎందుకంటే మనం ముందే మాటినట్లేదు, ఇక దేవుడు చెప్పేం ప్రయోజనం ఉంది? కొన్నిసార్లు చూడండి, పిల్లలు మాటినకపోతే తల్లిదండ్రులు వదిలేస్తారు. అబ్రహామును కూడా దేవుడు కొంతకాలం విడిచిపెట్టేశాడు. 13 సంవత్సరాలు మాట్లాడలేదు అబ్రహాముతో. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ యొక్క జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఐ విల్ మేక్ యు అ గ్రేట్ మల్టిట్యూడ్స్ అని దేవుడు సెలవిచ్చినటువంటి ఆ ప్రభువే, ఆ యెహోవా దేవుడే అబ్రహాము చేసినటువంటి ఒక అవిధేయతను బట్టి, త్రిప్పండి 16వ అధ్యాయం ఆదికాండం ఏం చేశాడో కూడా చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాగా సారా, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. దేవుడు చేసినటువంటిది ఇది కదా. చాలా సమయాల్లో చాలా సులభంగా ఇది దేవుడి ద్వారా కల్పించబడినటువంటి ఆటంకము, కష్టము, అన్యాయము అని చెప్పి మనుషులు చెప్తూ ఉంటారు. కానీ అది అవిధేయత ద్వారా వచ్చినటువంటి పరిస్థితి అనేది అర్థం చేసుకోలేము. అయితే అబ్రహాము చేసినటువంటి తప్పిదం ఏంటంటే, నీవు నాకు పిల్లలు ఎట్లాగో కలగట్లేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నా దాసితో నీవు వెళ్ళు, ఆ పిల్లలు కలుగుతారని చెప్పేసి ఆమె చెప్పినప్పుడు అబ్రహాం ఏం చెప్పాలి? పిలిచినవాడు నమ్మకమైనటువంటి వాడు అని ఆమె చెప్పాలి, అతడు చెప్పాలి ఆమెకి. కానీ అలాగ చెప్పకుండా ఏం చేశాడు? దాసితో వెళ్ళి ఇష్మాయేలును కన్నాడు. వాగ్దాన పుత్రుడు కాడిప్పుడు, వాగ్దానము లేనటువంటి పుత్రుడు పుట్టాడు. భ్రష్టుడైనటువంటి జనాంగమునకు పితరుడుగా వాడు నిలిచి ఉంటున్నాడు. 13 సంవత్సరాల తర్వాత అబ్రహాము, ఏంటి అబ్రహాము ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని చెప్పి అప్పుడు తన స్వరాన్ని అబ్రహాముకు వినిపింపచేస్తాడు. ఇప్పటికైనా తెలిసిందా, వీడు కాడు కదా నీకు నేను వాగ్దానం చేసినటువంటి పుత్రుడు, వీడు కాదు కదా నేను నీకు ఇస్తానని చెప్పినటువంటి బహుమానము అని చెప్పేసి దేవుడు చెప్తాడు. కనుక వెన్ యూ డోంట్ హ్యావ్ అ కాంక్రీట్ కనెక్షన్ విత్ గాడ్, ఒక బలమైనటువంటి సంబంధము దేవునితో లేకపోవటం ద్వారా, వాక్యంలో బలముగా నాటబడకపోవటం ద్వారా, వాక్యము ద్వారా నడిపించబడాలనేటువంటి మనస్సు లేకపోవటం ద్వారా దేవునితో ఉండవలసినటువంటి సంబంధము, బాంధవ్యము మనము కోల్పోతాం. కోల్పోయినప్పుడు ఆశీర్వాదం రావాల్సినటువంటి మార్గంలో రాకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. 3వ విషయానికి వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసినటువంటి కార్యములను సేవ
ఆ, ఆ, వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడు కార్యములు నాకు వినబడి ఉన్నవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచు ఉన్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులకు మీరు అతిక్రమమును చేయుచు ఉన్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు విజ్ఞాపన చేయునని చెప్పాడు కానీ ముందే చెప్పాల్సింది. చివరి వరకు వచ్చాక చెప్పి ప్రయోజనం లేదు. వాక్యము చాలా క్లియర్గా మనకు చెప్తా ఉన్నది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు, అంటే వాడికి ఆలోచన వచ్చినప్పుడు, వాడి యొక్క నిర్ణయాలు వాడు తీసుకోగలిగినటువంటి ప్రాయము వాడికి వచ్చినప్పుడు. ఒకప్పుడు టీనేజ్ వచ్చేసరికి వారి యొక్క నిర్ణయాలు వారు తీసేసుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు టీనేజ్ కంటే ఇంకా చిన్న వయసులోనే 5-6 years దాటితే చాలు, ఇక తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు వినట్లేదు. వారి యొక్క స్వంత నిర్ణయాలు, వారి యొక్క సొంత ఆలోచనలు, వారి యొక్క స్వంత స్టైల్, లోకపు స్టైల్, ఫ్రెండ్స్ యొక్క స్టైల్, పాపం యొక్క స్టైల్, కాలేజీల్లో చేసేటువంటి స్టైల్, స్కూల్స్లో వెంబడించేటువంటి స్టైల్. ఇక్కడ క్రైస్తవ స్టైల్ లేదు, ఇక్కడ క్రైస్తవ మర్యాద లేదు, ఇక్కడ క్రైస్తవ బిడగా పెరగవలసినటువంటి స్టైల్ లేదు. కానీ లోకపు స్టైల్ వచ్చేసి క్రైస్తవ కుటుంబాలను ఏలుతా ఉన్నది. గనుక ఏలి చాలా కాలం అయిపోయిన తర్వాత చెప్పాడు, కానీ ఏం ప్రయోజనం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టెల్లింగ్ when the time has passed away? ఇక్కడ చేసినటువంటి తప్పిదం అదే. కనుక వాక్య బీజము ద్వారా కుటుంబాలను, బిడలను మనము పెంచుకోవలసినటువంటి వారమైంటున్నాం. ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి కాలము చాలా అధునాతనమైనటువంటి కాలం. ఫింగర్ టిప్స్ మీద లోకము ఏ రీతిగా కొనసాగుతుందో పిల్లలు అర్థం చేసుకోగలుగుతూ ఉంటున్నారు. మా పిల్లలు కూడా అంతే. ఏదో కొంచెంసేపు కార్టూన్ చూస్తారు, వాళ్ళు చూసేది కార్టూనే, కానీ ఆ కార్టూన్స్లో కూడా ఇప్పుడు ఎలాగొచ్చిందంటే ఏదో K-pop అంట. K-pop అదే బార్బీ డాల్ లాగా ఒక అమ్మాయి ఉంటుంది, ఆ డాల్లో పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటారు. మేము లేనప్పుడు చూస్తూ ఉంటాడు, మేము మళ్ళీ రాగానే తిప్పేస్తూ ఉంటాడు రియోగాడు. అంటే వారిలో ఎంతవరకు మన ప్రభావం, మన భక్తిని మనం కనపరచగలుగుతున్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అశోక్ కుమార్ గారు కూడా జ్ఞాపకం చేశారు కదా, పిల్లల్ని పెంచవలసినటువంటి విధానంగా. నేను అనుకున్న ఆరాధనలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈరోజు అందరికీ బ్యాండ్ బజాయిస్తుంది, పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు ఈరోజు బ్యాండ్ అనుకున్నాను. కాబట్టి హౌ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ అవర్ చిల్డ్రన్, యాక్టివ్గా పెరుగుతున్నారు, యాక్టివ్గా క్రియలు చేస్తున్నారు కదా అని చెప్పేసి లోకము విషయాల పట్ల మనం ట్రైనింగ్ ఇవ్వకూడదు. వారు ఎంత యాక్టివ్గా ఉంటే అంత యాక్టివ్గా మనము స్పిరిచువల్ విషయాల్లో మనం ట్రైనింగ్ ఇచ్చేవారమై మనం ఉండాలి. ఒక మాట చదివి సహాయం చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12-14. ఇదిగో ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచూ ఉన్నాను, వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. మీ సొత్తు కాదు, మిమ్మునే కోరుచూ ఉన్నాను.
పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చుకుందురు కదా. అక్కడ ఏ ఆస్తిని గురించి పౌలు మాట్లాడుతున్నాడంటే వాక్యం అనబడినటువంటి ఆస్తిని గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యాన్ని మీ పిల్లలకు మీరు పంచేవారుగా ఉండాలి. భౌతికమైనటువంటి ఆస్తుల్ని ఎంత సమకూర్చాము, ఎంత పంచిపెట్టాము అనేది కాదు అక్కడ. ఆత్మీయంగా వాట్ యు ఆర్ ఏబుల్ టు గివ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. నీవు నీ యొక్క ప్రార్థనని ఇవ్వగలుగుతున్నావా? నీ యొక్క వాక్యపు అనుభవాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ యొక్క పరిచర్య విధానాన్ని ఇవ్వగలుగుతున్నావా? లేకపోతే నీలో ఆత్మీయమైనటువంటి కోణము ఏమి ఉన్నదో, పరిశుద్ధాత్ముడు నీలో ఏది ఉంచాడో దానిని నీ యొక్క నెక్స్ట్ తరానికి, నీ కడుపున పుట్టినటువంటి నీ యొక్క బిడలకు నీవు ఏది ఇవ్వగలుగుతున్నావు? పౌలు చెప్తుంది అదే. నేను సంఘపు కాపరిగా, సంఘానికి తండ్రిగా, మీరందరూ నాకు బిడలుగా ఉన్నారు కాబట్టి మీకు నేను వాక్యమనబడినటువంటి ఆస్తిని నేను మీకు ఇవ్వగలుగుతున్నాను. మీరు కూడా రేపు మీ పిల్లలకు దానినే ప్రథమమైనటువంటి ఆస్తిగా మీరు ఇవ్వండి అనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నేడు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ కుటుంబాలే కానీ పిల్లలు ఎదగవలసినటువంటి రీతిలో ఎదగట్లేదు. పిల్లలు పెంచబడవలసినటువంటి క్రమంలో పెంచబడట్లేదు. తద్వారా వాడు పెద్దవాడైనప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు అప్పుడు వాక్యం చెప్తే వాడు అప్పుడు దిగదు. వాడికి అప్పుడు చర్చికి రమ్మంటే రాడు వాడు. అప్పుడు కూట ఉంది పదా అంటే రాడు వాడు. అప్పుడు క్యారల్స్ ఉంది పదా అంటే రాడు వాడు. కాబట్టి ముందు వేయవలసినటువంటి బీజాన్ని ముందే వేయాలి. సామెతల గ్రంథం త్రిప్పండి 23వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 23:12. ఉపదేశము మీద మనస్సును ఉంచుము, తెలివి కలిగినటువంటి మాటలకు చెవియొగ్గుము. మనసు ఎక్కడ ఉంచాలంట? ఉపదేశము మీద మనస్సును ఉంచాలి. తల్లిదండ్రులు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, సర్వసాధారణ తల్లిదండ్రులు పిల్లలకి చెప్తూ ఉంటారు, ఒరే బాబు ఇలా ఉండు, అలా ఉండు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, జాగ్రత్త, బయటికి వెళ్తున్నావు, మరి బయట నీవు ఏ పరిస్థితులు ఉంటావో చాలా జాగ్రత్త, నీ ఫ్రెండ్స్ తోటి జాగ్రత్త, నువ్వెవరితో మాట్లాడుతున్నావో జాగ్రత్త, నీ పరిస్థితులు ఏంటో జాగ్రత్త, పోకూడని స్థలానికి వెళ్ళొద్దు, నీవు వెళ్ళకూడనటువంటి స్థలాలకు నీవు వెళ్ళొద్దు. ఇప్పుడు ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి బార్ అండ్ రెస్టారెంట్ ఒకటి నూతనంగా గచ్చిబౌలిలో ఓపెన్ అయ్యింది. దాన్ని చూడటానికి ప్రాకులాడుతూ ఉంటున్నారు. బహుశా మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్స్లో చూసే ఉంటారు. దాని పేరేంటో తెలుసా? బాబిలోన్. బబులోను అనబడినటువంటి ఒక పేరుతో కూడినటువంటి ఒక రెస్టో బార్. ఇంకా దాంట్లో పబ్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది, త్రాగుడు ఉంటుంది, ఇక ఎన్ని రకాలైనటువంటి పాపాలు ఉంటాయో అన్ని రకాలు ఉంటాయి. అంటే వెళ్ళగలిగినటువంటి వారు ఎంత లోతుగా వెళ్ళగలిగితే, నువ్వు సిగరెట్ తాగడానికి వెళ్తే అంతవరకు వెళ్ళి రావచ్చు, త్రాగడానికి వెళ్తే అంతవరకు రావచ్చు, అమ్మాయిల దగ్గరికి వెళ్ళాలనుకుంటే అక్కడి వరకు వెళ్ళి రావచ్చు. అంటే ఎంత లోతైనటువంటి పాపము ఇమిడిపోయి ఉన్నదో నేడు ప్రపంచ నగరాలలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నేడు యువత, స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలు డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉంటున్నారు. హెరాయిన్, కొకైన్ అనబడినటువంటి ఆ యొక్క ఒక చిన్న మోతాదే, ఒక చిటికెడు ఉప్పును మనం కూరలు ఎలాగేస్తామో ఒక చిటికెడంతటి డ్రగ్ చాలు ఆ వ్యక్తి పతనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవటానికి. ఉపదేశము మీద మనస్సు ఉంచట్లేదు. నేడు చెప్పబడేటువంటి మాటల మీద తల్లిదండ్రులు చెప్పక కాదు కానీ విని నాశనం అయిపోయేటువంటి బిడ్డలు నేడు ఎక్కువైపోతూ ఉంటున్నారు. చదవండి క్రిందకు. నీ బాలుడకు శిక్షించకుండా మానుకొనకుము, బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావక ఉంటాడు. అంటే క్రమాన్ని ముందే నేర్పించు. వద్దు నాన్న అని చెప్పినప్పుడు వాడు వింటే ఓకే, కానీ వాడు వినట్లేదంటే బెత్తాన్ని ఉపయోగించు. పెద్దలు అంటారు కదా, సామ, భేద, దాన, దండోపాయం. అంటే సౌమ్యంగా చెప్పి చూడు,
కొంత కోప్పడి, భేదం అంటే కొంత కోపపడి చెప్పి చూడు. కొంతమంది పాకెట్ మనీ ఇస్తే వినేటువంటి బిడ్డలు ఉంటారు. మమ్మీ నాకు పాకెట్ మనీ ఇచ్చింది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా మమ్మీ మాట వినాలి, లేకపోతే డాడీ నాకు పాకెట్ మనీ ఇచ్చాడు కాబట్టి డాడీ మాట నేను వినాలి అని దానం ఇచ్చి చూడు. దండోపాయం అంటే బెత్తం తీసుకొని కొట్టు. బెత్తం తీసుకుంటావో, బెల్ట్ తీసుకుంటావో, చీపురు కట్టలు తీసుకుంటారో మీ ఇష్టం. వాడొక క్రమానికి వచ్చి ఒక సరైనటువంటి జీవిత విధానం, ముందొక మనిషిగా బాగుపడాలి, తర్వాత ఆత్మీయంగా బాగుపడాలి. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని నేడు ప్రపంచంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 4వ విషయానికి వస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 15. ఇవియు కాక యాజకులను పనివారును వచ్చి పశువులను వధించు వానితో మాంసము నిమ్ము. కావలేను. ఇప్పుడే ఇయ్యవలెను, బలవంతము చేత తీసుకొందువనును. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. వాక్యము లేదు, వాక్యపు వెలిగింపు లేదు, ఒక క్రమము లేదు, ఒక శుద్ధీకరణము లేదు. వారికి ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో వారు దేవుని యొక్క ఆచారాలను పాటించుట ద్వారా, దేవుని క్రమానికి అలవాటు పడకపోవటం ద్వారా ఈ యవ్వనులు దేనికి కారణమయ్యారంట? అసహ్యపడటానికి కారణమయ్యారంట. దేవుని యొక్క కోపానికి వారి మీద గురి కావటానికి కారణమయ్యారంట. నేడు యవ్వన ప్రాయాన్ని ఏం చేస్తున్నారు? పౌలు అంటాడు కదా చక్కటి మాట తిమోతితో, కుమారుడా నీ యవ్వన హెచ్చల నుండి పారిపొమ్ము అని అంటా ఉంటున్నాడు. పారిపో. ఎక్కడికి పారిపోతావో అంటే దేవుని సన్నిధికి పారిపో. వాక్యము ఎక్కడ ఉందో అక్కడికి పారిపో. వాక్యపు నడిపింపు ఎక్కడ ఉందో అక్కడికి పారిపో. నీకు క్షేమము దేవుని సన్నిధి తప్ప లోకము కాదు. నీవు బ్రతకాలి అనంటే దేవునిని ఆశ్రయించాలి, నీవు చావాలి అనంటే సాతానుని ఆశ్రయించాలి. గనుక ఈ యవనులు దేవుని మందిరములో ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రసన్నతను పొందుకున్నటువంటి వారు కారు. దేవుని కోపానికి గురి అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హోషేయ గ్రంథం త్రిప్పండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. చాలా త్వరగా ముగించాలనుకున్నాను, గొంతు బాగాలేదని. అని హోషేయ గ్రంథం 10:5. బెతావేనులో ఉన్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు గాని దాని ప్రభావము పోయేనని అర్చకులను దుఃఖింతురు. అక్కడ బెతావేను అనబడినటువంటి ప్రాంతములో దూడను వారు వర్షిప్ చేస్తూ ఉంటున్నారు, దూడను ఆశ్రయిస్తూ ఉంటున్నారు. ఈ బెతావేను అంతకు మునుపు బేతేలుగా పిలువబడింది. బేతేలు అనబడినటువంటి ప్రాంతము అది ఏ కాలంలో అనబడింది? అది బేతేలు అనబడినటువంటి ప్రాంతముగా యాకోబు ఇంటి నుంచి పారిపోయి తన మామ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు.
వెళ్ళిపోతున్నటువంటి ఆ రాత్రికాలపు సమయంలో ఒక దగ్గర పడుకున్నాడు, నిద్రపోయాడు. విశ్రమిస్తున్నప్పుడు ఏం జరిగింది? రాత్రి భూతం వచ్చి పడిందా? కల వచ్చింది. ఏం కల వచ్చింది? ఒక నిచ్చెన. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అది? ఆ ఇంటి నుంచి ఇంటికి ఉందా నిచ్చెన? పైన నుంచి అంటే ఎక్కడి నుంచి అమ్మాయి? పరలోకములో నుంచి, అంటే ఆకాశములో దేవుని యొక్క నివాసము ఎక్కడ ఉన్నదో అక్కడ నుంచి ఇతడు ఉన్నటువంటి స్థలములకు ఆ నిచ్చెన ఉన్నది. అక్కడ ఎవరు తిరుగుతూ ఉంటున్నారు? ఆ కొంప ఈ కొంప నాశనం చేసేవాళ్ళుగా తిరుగుతుంది. అక్కడ దేవదూతలు తిరుగుతూ ఉంటున్నారు. అప్పుడు యాకోబు తెల్లారు లేచిన తర్వాత ఏం చేశాడు? ఆ ప్రాంతం ఒరిజినల్ లూజు అనబడినటువంటి ప్రాంతం అది. కానీ యాకోబు అక్కడ ఒక రాయిని నిలిపి దానికి ఏం పేరు పెట్టాడు? బేతేలు అనబడినటువంటి పేరును పెట్టాడు. బేతేలు అనగా దేవుని నివాసం. అయితే ఇప్పుడు దేవుని నివాసముగా ఉండవలసినటువంటి స్థలము ఇప్పుడు ఏమైపోయింది అంటున్నాడు హోషేయ ప్రవక్త? బెతావేనుగా అయిపోయింది. వారు ఆరాధించవలసినటువంటి ప్రభువును ఆరాధించట్లేదు. వారి మనస్సులో ప్రభువుకు స్థానం ఇవ్వాలి, ప్రభువు చేసినటువంటి కార్యానికి విలువనివ్వాలి. వారి జీవితాలను మార్చినటువంటి ప్రభువుకు లక్ష్యము ఉంచి ఆరాధించి సేవించి గణపరిచి తమ నోటి ద్వారా స్తుతులను అందించి తమ కార్యాల ద్వారా నీతి కలిగినటువంటి కార్యాలను క్రమపరిచి దేవునిని సేవించవలసినటువంటి వారే. కానీ అక్కడ దూడను ఆచరించుట ద్వారా, దూడను పూజించుట ద్వారా అక్కడ దేవుని మహిమ ప్రభావములు కోల్పోయినట్లుగా ఆ స్థలము నుండి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణము వారిలో ఉండవలసినటువంటి శుద్ధీకరణ లేదు, వారిలో ఉండవలసినటువంటి ప్యూరిటీ, వారిలో ఉండవలసినటువంటి ఆ క్రమము లేదు, డిసిప్లిన్ లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. 5వ విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. చాలండి. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి కలిగినందున. మంద దృష్టి అంటే ఒక ఈగలకు ఎలాంటి చూపు ఉంటుందో అలాంటి చూపు ఉందనా? ఈగలు ఎంతో దూరం నుంచి చూడగలదు, గ్రద్ద. కానీ మంద చూపు అంటే సరైనటువంటి దృష్టి లేకపోవటం. దెర్ వాజ్ నో స్పిరిచువల్ సైట్. ఏలీ దేవుని యొక్క క్రమాన్ని చూడలేకపోయాడు, ఏలీ దేవుని యొక్క సత్యాన్ని చూడలేకపోయాడు, ఏలీ కుమారులు పాపం చేస్తుంటే చూడలేకపోయాడు, ఏలీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి వారిని అపార్థం చేసుకున్నాడు. ఎవరది? హన్నా వచ్చి తన బాధను మందిరంలో దేవుని ముందర పెడతా ఉంటే ఈయనేమనుకున్నాడు? ఈమెవర్రా బాబు ఫుల్ బాటిల్ దాకా వచ్చింది అని చెప్పేసి అనుకున్నాడు. అంటే దేవుని యొక్క సత్యాన్ని చూడలేకపోయాడు. మంద దృష్టి కలుగుట ద్వారా చూడవలసినటువంటి ప్రభావాన్ని చూడలేకపోతూ ఉంటున్నాం, వెంబడించవలసినటువంటి మార్గాన్ని వెంబడించలేకపోతూ ఉంటున్నాం. ఒక మార్గంలో వెళ్ళాలని నువ్వు చూస్తున్నావు, కానీ ఆ మంద దృష్టి వచ్చుట ద్వారా నువ్వు ఇంకొక మార్గంలోనికి వెళ్తూ ఉంటున్నావు. యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అప్పగించుకుంటున్నారా దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని నడిపింపు ఏంటి, దేవుని యొక్క మార్గము నా జీవితంలో ఏ రీతిగా స్థాపించాలనుకుంటున్నాడు? ప్రభువా నీ ఇష్టం ఏంటి? ప్రభువా నీ చిత్తం ఏంటి? ప్రభువా నీవు ఏమనుకుంటున్నావు? ప్రభువా నీ యొక్క కార్యము నా జీవితంలో జరగాలనేది నా యొక్క ఉద్దేశము. అయితే జరగాలి అని అంటే అసలు నీ ప్లాన్ ఏంటో నేను తెలుసుకోవాలి, నీ ఆలోచన ఏంటో నేను తెలుసుకోవాలి అనేది నేను తెలుసుకోగలుగుతున్నారా? లేదు. ఎవరిష్టం వచ్చినట్టు మార్గము వారిది. ఫ్రీడమ్. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతా.
నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేసుకుంటా. గనుక మంద దృష్టి కలుగుట ద్వారా వాక్యముని మనం చూడలేకపోతా ఉంటున్నాం. దేవుడు ఇష్టపడేటువంటి మార్గం మన జీవితాల్లో ఏంటో మనం తెలుసుకోలేకపోతూ ఉంటున్నాం. అందుకని ఒక్క రాంగ్ స్టెప్ మన ఆత్మీయతను క్షీణింపచేస్తుంది, దేవుని నుండి మనకు ఎడబాటును కలుగు చేస్తుంది. అది ఎంతకాలం అంటే మరలా నీవు తిరిగి ప్రభువుకు సమర్పించుకోవాలి, మరలా నీవు దేవునికి అప్పగించుకోవాలి. గనక 5 విషయాలు యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మనకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మొదటిది, దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరగనటువంటి జనాంగము వచ్చింది. దేవుని యొక్క క్రమాన్ని ఎరగనటువంటి జనాంగము వచ్చింది. రెండవది, దెర్ వాజ్ నో వర్డ్. వాక్యాన్ని ఎరగనటువంటి, వాక్యాన్ని పాటించనటువంటి, వాక్యాన్ని అలవాటు చేసుకోలేనటువంటి ప్రజలుగా వీరు ఉంటున్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ క్రమానికి వీరు లోబడట్లేదు. దెర్ వాజ్ నో స్పిరిచువల్ డిసిప్లిన్. నాలుగవది మనం చూసినట్లయితే ఆ శుద్ధీకరణము వీరి యొక్క జీవితాల్లో జరగట్లేదు. దెర్ వాజ్ నో ప్యూరిటీ ఇన్ దేర్ లైఫ్స్. దెర్ వాజ్ నో నాలెడ్జ్, దెర్ ఈజ్ నో వర్డ్, దెర్ ఈజ్ నో డిసిప్లిన్, దెర్ ఈజ్ నో ప్యూరిటీ, అండ్ చివరిగా దెర్ ఈజ్ నో స్పిరిచువల్ సైట్. మంద దృష్టి, మందమైనటువంటి ఆత్మీయత. కనుక ఆ నిద్ర ఏం చేస్తుందంటే సాతానుడికి దగ్గరకు చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. దేవుడు మరలా నీ మనస్సును త్రిప్పాలని ఇష్టపడతా ఉంటున్నాడు. దేవుడు మరలా నీ జీవితాన్ని త్రిప్పాలని ఇష్టపడతా ఉంటున్నాడు. గడిచినటువంటి కాలము ఏ రీతిగా గడిచిపోయింది, కానీ ఇకనైనా దేవుని వైపు తిరగాలని దావీదు ఆ రీతిగా తిరిగాడు. శాంసన్ ఆ రీతిగా తిరిగాడు. ప్రభువా, 1 ఛాన్స్, గివ్ మీ 1 ఛాన్స్. నీ ప్రభావము మరొకసారి నా జీవితాల్లో కనపరచబడాలని సంసోను కోరుకున్నాడు. పేతురు కూడా తప్పిపోయాడు, కానీ మరలా పేతురు పశ్చాత్తాపంతో he repented in the sight of God. దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో తన్ను తాను మరలా యూటర్న్ చేసుకున్నాడు. ఒక్కసారి తప్పిపోయావు, 2 సార్లు తప్పిపోయావు. అలా తప్పిపోయినటువంటి జీవితంలోనే ఉండటం దేవునికి ఇష్టం లేదు. కానీ క్రమమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. మరలా నీవు యూటర్న్ చేసుకొని ఒక మరింత గొప్పదైనటువంటి దశలోనికి నీవు చేరాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. అది భౌతికంగా, అలాగే ఆత్మీయంగా. ఎక్కడెక్కడ నీవు స్పిరిచువల్గా లాస్ట్ అయిపోయావో ఈ యొక్క సంవత్సరంలో, ఇంకా 2-3 వారాలే ఉన్నాయి ఈ యొక్క సంవత్సరం అయిపోవటానికి. నీవు ప్రార్థనలో వెనుకబడ్డావా? ఆత్మీయంగా వెనుకబడుతున్నావా? సహవాసంలో వెనుకబడుతున్నావా? సహోదరుల కూటాల్లో వెనుకబడుతున్నారా? ప్రార్థనా జీవితంలో వెనుకబడుతున్నారా? రొట్రాసాల్లో వెనుకబడుతున్నారా? దేవుని యొక్క కార్యక్రమాల్లో వెనుకబడుతున్నారా? పాటలు పాడవలసినటువంటి వారు పాటలు పాడట్లేదు, స్తుతులు చెల్లించవలసినటువంటి వారు స్తుతులు చెల్లించట్లేదు. ఎప్పుడో పూనకం వచ్చినట్లుగా, ఆవేశం వచ్చినట్లుగా. హిందువుల గుడిల కాడ ఉంటుంది చూడండి, వాళ్ళు చేస్తూ ఉంటారు, సడన్గా వస్తుంది అని చెప్పంటారు. అది కాదు. ఒక క్రమం ఉండాలి, ఒక డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ ఉంటే జీవితాలు బాగుపడతాయి. డిసిప్లిన్ లేకపోతే భ్రష్టత్వము ఎదురు చూస్తుంది. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండారులుగా మరి దీవించి ముందుకు నడిపించును గాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించి రక్షించినటువంటి మా ప్రియ యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను బట్టి వాటి ద్వారా మా జీవితాలను మీరు
క్రమపరుస్తూ కట్టుతూ ఉన్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అయితే మాలో ఉన్నటువంటి అవిధేయత, మాలో ఉన్నటువంటి అవిశ్వాసము, మాలో ఉన్నటువంటి పశ్చాత్తాపము లేనటువంటి స్థితి కొన్నిసార్లు మీ నుండి మాకు ఎడబాటును కలుగు చేస్తూ ఉన్నది. వాక్యపు వెలుగు మాలో ప్రకాశింపట్లేదు. మీ ప్రభావం మా జీవితాల్లో కార్యాలను జరిగించట్లేదు. దానికి కారణము కేవలము మా యొక్క అవిధేయత, మా యొక్క లోపముతో కూడినటువంటి జీవిత విధానాలు, మా యొక్క ఆత్మీయతలో అనేకమైనటువంటి లోటుపాట్లు. అయితే వాటిని సవరించి వాటిని క్రమపరచగలిగినటువంటి దేవుడవు నీవు ఉన్నావు గనుక మీకు మేము మా యొక్క జీవితాలను, మా యొక్క హృదయాలను, మా యొక్క మార్గాలను మీ యందు మేము స్థిరపరచుకొని, మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము క్రమపరుచుకొని, మీ యొక్క వాక్యమునకు అనుగుణంగా మా జీవితాలను శుద్ధీకరించుకొని, ఆత్మీయ మందత్వము కాదు కానీ ఆత్మీయ వెలిగింపుతో సరి అయినటువంటి దృష్టితో కలిగినటువంటి జీవితాలను మేము ముందుకు కొనసాగించుకునేటువంటి కృపను మాకు దయచేయండి. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు దీవించండి, నిండారులుగా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కూడా నాయన ప్రతి అక్కర అవసరత యేసు నామములో తీర్చమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. సమయోచితమైనటువంటి బలాన్ని, శక్తిని, ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మేము ఉంటుండగా మీ యొక్క వెలుగు మా జీవితాల ద్వారా ప్రకాశింపగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే ఈరోజు రాత్రి నుండి 21 రాత్రి వరకు నాయన ప్రతి ఇంటిలో కూడా క్యారల్స్ కూడికలు చక్కగా జరగగలుగుటకు, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా మాకంటే ముందుగా మీరే ఆ యొక్క గృహాల్లో ప్రవేశించి మీ యొక్క కార్యాలను ఒక నూతనమైనటువంటి విధానంగా ఆ కుటుంబాలకు దీవెనకరంగా, చేరి వచ్చినటువంటి విశ్వాసులకు దీవెనకరంగా, చుట్టుపక్కల ఉండేటువంటి వారికి రక్షణార్థముగా ఉండుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో, రాకపోకలలో మీ యొక్క భద్రతను అనుగ్రహించండి. చేతి పనిని, వ్యాపారాలను ఆశీర్వదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, చంటి బిడ్డలు ఉంటున్నారు, కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. స్కూల్స్కి వెళ్ళేటువంటి వారు, కాలేజెస్కి వెళ్ళేటువంటి వారు మీ యొక్క వాక్య భయము చేత, తల్లిదండ్రుల యొక్క భయము చేత యవనేచ్ఛల వైపు వారు నిలిచిపోక అక్కడి నుండి వారు పారిపోయి వాక్యం వైపు వారు పరిగెత్తగలుగుటకు వారికి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. సండే స్కూల్ బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి. టీచర్లను కూడా మీరు దీవించండి. వారు నేర్చుకునేటువంటి కథలు, పాటలు, కంఠస్థ వాక్యాల ద్వారా వారి జీవితాల్లో ఒక మంచి పునాది బాల్య ప్రాయము నుండే వారికి ఉండగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. అలాగనే ఈ యొక్క సంవత్సరములకు చివరిలోకి మేము వెళ్తూ ఉంటుండగా మమ్మల్ని మేము సవరించుకొని మా యొక్క జీవితాల్ని మరొకసారి మీ యొక్క చేతులకు అప్పగించుకొని నూతన సంవత్సరమునకు మేము ఎదురు చూసేటువంటి వారంగా ఉండగలుగుటకు మాకట్టి జ్ఞానమును దయచేయండి. విదేశాల్లో ఉంటున్నటువంటి మా యొక్క సంఘ బిడ్డలను కూడా మీరు కనికరించి వారి వారి పరిస్థితులు మరి ఏ రీతిగా ఉంటున్నాయో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగినటువంటి దేవుడు వారిని ఆ ప్రకారంగా నడిపించండి. అలాగనే యూట్యూబ్ ద్వారా కూడా ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క వాక్యపు వెలిగింపు ద్వారా వెలిగించమని ప్రార్థన చేయుచుంటున్నాం. తిరిగి ప్రియబిడ్డలందరూ వారి వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమంతో నింపి సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.